ఇజ్రాయెల్పై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్ భారీగా క్షిపణులను ప్రయోగిస్తోంది. గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. దుబాయ్పై 16 బాలిస్టిక్ క్షిపణులు, 117 డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడిలో దుబాయ్లోని ప్రసిద్ధ 23 మెరీనా టవర్ దెబ్బతింది. దుబాయ్లో ఇరాన్ క్షిపణి శకలాలు పడి 2 పాకిస్తాన్ జాతీయులు ప్రాణాలు కోల్పోయారు. యుఏఈపై జరిగిన దాడుల్లో మొత్తంగా 4 మృతి చెందారు. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఎంబసీలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది. అమ్ముల పొదిలోని ఫస్ట్, సెకండ్ జనరేషన్ మిసైళ్లను ఇరాన్ బయటకు తీసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో ఐరన్ డోమ్ గగనతల రక్షణ వ్యవస్థను తప్పించుకుని దూసుకువచ్చిన ఓ క్షిపణి విధ్వంసం సృష్టించింది. ఇజ్రాయెల్ ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం ఐఫాపై ఖైబార్ క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఇక్కడ భారీగా మంటలు చెలరేగాయి. తమ ఆయిల్ డిపోలపై దాడులకు ప్రతీకారంగానే హైఫాపై దాడులు చేసిన ఇరాన్ తెలిపింది. మర్కాజీ ప్రావిన్స్ లో ఒక ఇజ్రాయెల్ డ్రోన్ ను కూల్చినట్లు ఇరాన్ ప్రకటించింది. దుబాయ్లోని 23 మెరీనా ఆకాశ హర్మ్యంపై కూల్చివేసిన ఇరాన్ క్షిపణి శిథిలాలు పడి మంటలు చెలరేగాయి. ఈ దాడిలో స్వల్ప నష్టం వాటిల్లినట్లు దుబాయ్ ప్రభుత్వం తెలిపింది. ఇరాన్ ప్రయోగించిన 16 మిసైళ్లలో 15, 121 డ్రోన్లలో 119 ధ్వంసం చేశామని పేర్కొంది. ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయం దెబ్బతింది. ఖతార్లోని అమెరికాకు చెందిన అల్ అదితి ఎయిర్ బేస్ ను ఇరాన్ క్షిపణి తాకింది. బహ్రెయిన్లోని సల్మాన్ పోర్టులో ఇరాన్ ఆత్మాహుతి డ్రోన్ దాడి కారణంగా భారీగా మంటలు చెలరేగాయి. బహ్రెయిన్లోని అల్ జుఫేర్ అమెరికా నౌకాదళానికి చెందిన యుఎస్ 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ ను ఇరాన్ క్షిపణి తాకింది. అక్కడ 21 మంది సైనికులు చనిపోయారని ఇరాన్ చెబుతూ ఉండగా అమెరికా నిర్ధారించలేదు. ఇరాన్ దాడుల్లో తమ దేశంలో 3 మరణించినట్లు బహ్రెయిన్ తెలిపింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఇంధన ట్యాంకర్లు డ్రోన్ దాడిలో భగ్గుమన్నాయి. తమ 2 సరిహద్దు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు కువైట్ తెలిపింది. పలువురు అమెరికా సైనికులను బంధించినట్లు ఇరాన్ జాతీయ భద్రతా అధికారి లారిజానీ తెలిపారు. అయితే ఎక్కడి నుంచి ఎంతమందిని అన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. మరో 6 నెలలు యుద్ధం చేసే సామర్థ్యం తమకు ఉందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ తెలిపింది. గల్ఫ్లో చమురును ఉత్పత్తి చేయకుండా, అమ్మకుండా చేస్తామని హెచ్చరించింది.